ఒకనాడు జక్కయ్య గురించి చెప్పాయంట. జక్కయ్య గురించి, జక్కయ్య యేసయ్య ఇంట్లోకి రాగానే జక్కయ్య ఇంట్లో ఉండే అన్యాయము, అక్రమము, లంచము, మోసము అంత కూడా కదిలింది. నువ్వు ఇంటికి పోతే నీ ఇంట్లో ఉండే కదులుతాయి, అన్యాయపు సొత్తులు కదులుతాయి. కొన్ని బై క్యాష్, కొన్ని బై కైండ్ వచ్చాయి, కొన్ని రొక్కమ డబ్బు రూపాయన వచ్చింది, కొన్ని వస్తువు రూపాయన వచ్చాయి. నీ ఇంట్లో ఉన్నాయవన్నీ ఇట్టాటివన్నీ ఉన్నాయి. కనుక ఇట్టాటివి నీ జీవితంలో ఉంటే, దొంగ సొత్తులు ఇంట్లో ఉంటే జాగ్రత్త అన్నీ మాట్లాడతాయి. కనుక నువ్వు కాన్వకేషన్ అయిపోయి ఇంటికి పోగానే నీ ఇంట్లో దొంగ సొత్తులనే మాట్లాడతాయి. కొంతమంది ఆర్టీసీలో పనిచేస్తారు, వాళ్ళ ఇంటికి పోగానే చూడొచ్చు. ఎందుకు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తారని అడిగేచ్చు. ఎందుకు? నట్లు, బోట్లు, స్క్రూడ్రైవర్లు, రించులు, జాకీలు, సీట్లు, పగిలిపోయిన అద్దాలు అన్నీ ఇంట్లో ఉంటాయి. ఇంటికి పోగానే చెప్పేయచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఆర్టీసీలో పనిచేస్తారా అని అడగచ్చు. ఇంకొంతమంది ఇంటికి పోతే మందులు వాసన, మీ ఇంట్లో ఎవరైనా ఆసుపత్రులు పనిచేస్తారో అడిగచ్చు. ఎందుకంటే ఆసుపత్రి అంత మందేగా అని అన్ని అడగచ్చు. ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఆ ఇంటికి పోతే ఒట్టిగా ఎందుకు రావాలని చెప్పి అట్లా ఇట్లా చూసి ఎవరిని చూసి ఒకటి జోబులు వేసుకొస్తా ఉంటారు. అవన్నీ మాట్లాడతాయి. దొంగ కోళ్ళు తిన్నావా, అవి కూడా బెకబెక అంటారు లోపల, జాగ్రత్త. దొంగ కంకులు తిన్నావా, కడుపు వస్తుంది. కనుక జాగ్రత్త, ఇవన్నీ మాట్లాడతాయి అని బలమైన రీతిగా వాక్యం చెప్పే కొద్ది ఆ ఆదివారం నాడు చాలా మంది పనుల్లో పాల్గొనలేదు, తల దించుకున్నారు. ఇంటికి పోతే మాట్లాడుతున్నాయన్ని, మాట్లాడుతూ ఉంటే అన్ని రిక్షాలు వేసుకొచ్చారు. రిక్షాలు వేసుకొని పాడుకుంటూ వచ్చారు. అన్న ఇవన్నీ మా ఇంట్లో మాట్లాడుతున్నాయి, ఇవి మావి కావు, దొంగ సొత్తులు, అన్యాయ సొత్తులు, ఏం చేయమంటావు? ఆ బావిలో వేయండి అన్నాడు. ఒక బావి చూపించాడు, ఆ బావిలో వేయండి అన్నాడు. ఆ బావి పూడక ముందు నేను కూడా చూశాను, ఇప్పుడు పూర్తి చేశారు. ఆ అన్యాయపు సొత్తులు, దొంగ సొత్తులన్నీ మింగింది ఆ బావి. ఆ మింగింది ఆ బావి, దాన్ని వేశారు, చేతులు అయిపోయాయి. కనుక తర్వాత దాన్ని పూర్తి చేశారు జోహోషంలో. కనుక ఆ స్పాట్ కూడా నాకు తెలుసు. ఎందుకంటే సంగతి ఆర్తిగా ప్రత్యేకత గురించి మాట్లాడినటువంటి వాడు, సైంటిఫికేషన్ గురించి మాట్లాడిన వాడు, ప్రత్యేకంగా రా, పరిశుద్ధత కాపాడుకో అని పరిశుద్ధ నడక నేర్పించిన వాడు, విశ్వాస నడక నేర్పించిన వాడు, దేవుడి కొరకే క్రైమ్ చెల్లించి నేర్పించిన వాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు, ఆయన మందిరాన్ని ప్రేమించు అని నేర్పించిన వాడు.